తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన టెస్టులు చేస్తాం. సో ఇది ఒక థ్రోట్ స్వాబ్ తీస్తాం. మన కోవిడ్ తీసినప్పుడు ఎలాగైతే నేజోఫెరింజియల్ కోవిడ్ థ్రోట్ స్వాబ్ ఎట్లా తీసేవాళ్ళమో అలాగే పోయిన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక థ్రోట్ స్వాబ్ తీస్తాం. ఆ థ్రోట్ స్వాబ్ లో ఏ వైరస్ ఉందో మనకు తెలుస్తుంది కదా, దానికి ఒక ప్యానెల్ ఉంటుంది. సో అది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఏ, ఇన్ఫ్లుయెన్జా బి, రైనో వైరస్ అవ్వచ్చు, లేదా ఎడినో వైరస్ అవ్వచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అవ్వచ్చు. సో ఇటువంటి వైరసెస్ ఏముందన్నది మనం గమనించవచ్చు అంతే. సో ఇక్కడ మెయిన్ గా వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువగా ఉందనిపిస్తే, దగ్గు గాని సిమ్టమ్స్ అటువంటి జ్వరం గాని లేకపోతే బ్రీదింగ్ డిఫికల్టీ ఎక్కువగా ఉన్నదనిపిస్తే కంపల్సరీగా మీరు హాస్పిటల్కి రండి. తీవ్రంగా ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ఇటువంటి ఈ వైరల్ ప్యానెల్ అన్నది చేస్తాం. ఎప్పుడైతే ఆ వైరల్ ప్యానెల్ టెస్ట్ చేసామో వాళ్ళకి యూజువల్ గా 24 hours లో ఆ రిజల్ట్ వస్తుంది. కానీ ట్రీట్మెంట్ అన్నది ఓన్లీ సపోర్టివ్